the bell icon on the YouTube app and never miss another update. Hi friends, na పేరు చందు, మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు. ఇక్కడ కూడా అలాగే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకి 3 ఆప్షన్స్ అయితే ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీక్ అలాగే వస్తే అవుట్లైన్ అని ఉంది. అవుట్లైన్ అంటే ఏంటంటే ఇక చూడండి, అవుట్లైన్ క్లిక్ చేసామనుకోండి, మీకు పాయింట్ వైజ్గా మీకు ఏంటంటే ఈ యొక్క మ్యాటర్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, పాయింట్ వైజ్గా. ఇప్పుడు నేను దీని ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో ఇలా మీకు పేజెస్ మ్యాటర్లో లైన్స్ అనేవి గ్రిడ్ లైన్స్ అనేవి వస్తాయి. వద్దు అనుకుంటే మీరు ఇక్కడ తీసేయచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నావిగేషన్ ప్యాన్. నావిగేషన్ ప్యాన్ అంటే ఏంటంటే మీకు సైడ్న మీకు ఇలా 4 వచ్చాయి. ఎస్ఏ తెలుగు టెక్ జోన్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్, థ్యాంక్ యూ. ఇలానే కాదు, ఇప్పుడు మామూలుగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు హెడ్డింగ్స్, ఇప్పుడు ఎస్ఏ తెలుగు టెక్ జోన్ ఎట్లా వచ్చిందంటే మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే మీకు ఫాంట్ కమాండ్స్ అవి చెప్పినప్పుడు నేను మీకు హోమ్ ట్యాబ్లో ఇక్కడ మీకు చెప్పున్నాను. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 వీటి గురించి చెప్పున్నాను. నేను ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అక్కడ చూడండి. నేను మీకు ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి. మీకు ఎవరైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు ఆ పార్ట్ ఏ పార్ట్ అనేది నాకు ఐడియా లేదు, నేను మీకు చెప్తాను కింద కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ చూసుకుంటే సో ఆ విధంగా మీరు ఏంటంటే హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసి మీరు అలా హెడ్డింగ్స్ అనేవి పెట్టుకుంటే నేను అలా 4 హెడ్డింగ్స్ పెట్టాను. కొన్ని థర్డ్ పేజ్లో సబ్స్క్రైబ్ అని అలా కొన్ని హెడ్డింగ్స్ పెట్టాను. అప్పుడు నావిగేషన్ ప్యాన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సర్చ్ ఫర్ డాక్యుమెంట్, ఇప్పుడు సబ్స్క్రైబ్ ఇప్పుడు థ్యాంక్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఈ పేజ్ డిస్ప్లే అయిపోతుంది. ఆటోమేటిక్ పేజ్ జంప్ అయింది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ సబ్స్క్రైబ్ అనే పేజ్ జంప్ అవుతుంది. ఎస్ఏ తెలుగు టెక్ జోన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పేజ్ జంప్ అవుతుంది. సో ఈ విధంగా మనకి నావిగేషన్ ప్యాన్ అనేది యూజ్ అవుతుంది. లేదు నావిగేషన్ ప్యాన్ నాకు వద్దు అనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటూ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. లేదు నావిగేషన్ ప్యాన్ వచ్చేసింది అనుకుంటే ఇక్కడికి వెళ్ళి మీరు ఈ టిక్ మార్క్ తీసేసినా మీకు నావిగేషన్ ప్యాన్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే మీకు జూమ్
ఇక జూమ్ అంటే మీకు తెలిసిందే. జూమ్ అంటే మామూలుగా ఏంటి, ఇప్పుడు మామూలుగా జూమ్ అని క్లిక్ చేసాను డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. డైలాగ్ బాక్స్లో మీకు ఇక్కడ ఎంత పర్సెంట్ జూమ్ చేయాలని చెప్పేసి ఇక్కడ అడుగున్నారు. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే ఇప్పుడు నేను సపోజ్ చూడండి, ఇప్పుడు నేను 75% క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ చూడండి ఈ విధంగా మనకి పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకు 100% కావాలి అనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ జూమ్ క్లిక్ చేసేసి ఇక్కడ 100% ఉంది, సో ఇది పెట్టుకోవచ్చు. లేదనుకుంటే నాకు ఎంత పర్సెంట్ కావాలనేది ఇక్కడ టైప్ చేసి పెట్టుకున్నా కూడా మీకు జూమ్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ 100% ఉంది. మామూలుగా ఏంటంటే మనం ఒక పేజ్ని డిస్ప్లే చేసినప్పుడు మనం పేజ్ని చదవాలి అంటే మ్యాక్సిమం ఎంత ఉండాలి అంటే 100% అయితే ఉండాలి కన్ఫర్మ్. 100%లోనే మనం ఏ డాక్యుమెంట్ అయినా వ్యూ చేస్తాం. నెక్స్ట్ దాని తర్వాత 1 పేజ్ 2 పేజ్ పేజ్ విత్ అని ఉంది. 1 పేజ్ అంటే అర్థమైందంటే ఇప్పుడు 1 పేజ్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ పేజెస్ అని స్క్రోల్ చేస్తుంటే 1 పేజ్ ఒక సైడ్లోనే వస్తున్నాయి. ఓకేనా? అప్పుడు అలా కాకుండా మీరు ఒక 2 పేజెస్ క్లిక్ చేశారు అనుకోండి, 2 పేజెస్లో వస్తాయి. చూడండి ఇప్పుడు మొత్తం 7 పేజెస్ ఉంటే ఇప్పుడు చూడండి నాకు 4, 6 అండ్ 7th పేజ్ అలా మీకు 6 పేజెస్ ఉన్నాయి కాబట్టి మనకి 2 into 3 అలా ఆ రేంజ్లో వచ్చాయి. సో మీకు 2 పేజెస్ రావాలనుకుంటే మీరు ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ విడ్త్ అని ఉంది. పేజ్ విడ్త్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ ఎల్సీడీ స్క్రీన్లో ఈ మూల నుంచి ఆ మూల వరకు మీకు స్పేస్ అయితే ఉంది కదా, సో మధ్యలో ఇదంతా స్పేస్ ఖాళీ ఉంది. సో మీరు పేజ్ విడ్త్ కొడతారు అనుకోండి, ఎగ్జాక్ట్గా ఆ పేజ్ మీకు అటాచ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు చూడండి అలా ఉంది. పేజ్ అనేది ఎగ్జాక్ట్గా అటు ఇటు మీకు ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది పేజ్ విడ్త్ అంతే అది. సో మీకు వద్దు అనుకుంటే మీరు ఇక్కడ 100% వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్గా పేజ్ అయితే కరెక్ట్ ఫిట్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క వ్యూ ట్యాబ్లో మనకి ఈ ఆప్షన్స్ అన్ని ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ వీడియో నేను మీకు ఈ స్విచ్ విండోస్, మ్యాక్రోస్, సో ఇవన్నీ మీకు ఎలా యూస్ చేస్తారని చెప్పేసి నెక్స్ట్ వీడియో చెప్తాను. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. సో నా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.